హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి అప్లికేషన్ స్టేటస్ అయితే వచ్చేసాయి కదా. సో దీన్ని బట్టి మనకి ఎగ్జామ్ అనేది త్వరలోనే ఉండబోతుందని అర్థమవుతుంది. ఆల్రెడీ March 13th నుండి ఎగ్జామ్స్ ఉంటాయని ఒక న్యూస్ కూడా వైరల్ అవుతుంది. సో అది అఫీషియల్గా రాలేదు కాబట్టి మనం దాన్ని నమ్మాల్సిన పని అయితే లేదు. అలానే ఎగ్జామ్స్ అప్పుడే ఉండవులే అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. సో డేట్స్ ఏమైనా కానీ మనకి 90% అయితే మార్చిలోనే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో మనం దేనికోసం డిస్కస్ చేసుకోబోతున్నామంటే, కొంతమంది అయితే ప్రిపరేషన్ ప్లాన్ అయితే చెప్పమని అడుగుతున్నారు. ఎలా చదవాలో అర్థం కావట్లేదు అక్క, మాకు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు అక్క, వీడియో చేస్తావు అని కూడా కొంతమంది అడుగుతున్నారు. సో ఈ రెండు విషయాల కోసం అయితే నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో మనకి ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక ప్లాన్ అనేది చాలా అవసరం. ప్లాన్ అనేది మనం చేసుకోకపోతే గమ్యం తెలియకుండా చేసే ప్రయాణంలాగా ఉంటుంది కాబట్టి, సో ఈ వీడియోలో అయితే నేను 50 డేస్కి ప్రిపరేషన్ ప్లాన్ అనేది చెప్తాను. అలాగే నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను, వీడియోస్ చేస్తాను అని కూడా చెప్తాను. ఒకవేళ మీరు ప్లాన్ లేకుండా ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది. సో మనం ఆల్రెడీ సెల్ఫ్ టెస్ట్ల ద్వారా సిలబస్లో మనకి ఉన్న ఒక 40% ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే జనరల్ అవేర్నెస్ నుండి అయితే మనం కవర్ చేస్తాం. సో ఇంకా 60% సిలబస్ అనేది ఫిబ్రవరి మంత్ మొత్తంలో కూడా మనం అనేది కవర్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను, వీడియోస్ చేస్తూ కూడా నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను అనేది ఇప్పుడు చెప్తాను. దాంతోపాటు మీ ప్లాన్ అనేది మీరు ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఎందుకంటే నేను ఇక్కడ ఒక ప్లాన్ చెప్పేసినా కానీ మీకు ఆ టైం కుదరచ్చు, కుదరకపోవచ్చు. కాబట్టి మీకున్న టైంని బట్టి మీరు అనేది ఒక టైం టేబుల్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఇలా చదివితే బాగుంటుంది అని చెప్పేసి, నేను ఎలా చదువుతున్నాను అని చెప్పేసి ఒక బేసిక్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దీన్ని బట్టి మీరు అనేది మీకున్న టైంని బట్టి ప్లాన్ చేసుకోండి. సో ఒకసారి ప్లాన్ చూడకముందు ఒకసారి సెల్ఫ్ టెస్ట్ 9 కోసం అయితే ఇక్కడ టాపిక్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ మీద. సో ఈ టాపిక్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి సెల్ఫ్ టెస్ట్ 9 కోసం అయితే. చూడండి, ఇండియన్ పాలిటీ నుండి రాజ్యాంగబద్ధ, చట్టపరమైన మరియు చట్టేతర సంస్థలు ఉంటాయి కదా ప్రభుత్వానికి సంబంధించి. సో ఆ సంస్థలు ఎప్పుడు స్థాపించారో, అలాగే అవి ఏం చేస్తే విధులు, అలాగే ప్రజెంట్ ఆ సంస్థలకు ఉన్న చైర్మన్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళ కోసం అనేది మీరు చదవండి. అలాగే ఇండియన్ హిస్టరీ నుండి విజయనగర సామ్రాజ్యం కోసం, అలాగే మత సంస్కరణ ఉద్యమాలు అయితే జరిగినాయి కదా, వాటి కోసం అయితే చదవండి. ఇంకా కరెంట్ అఫైర్స్కి వచ్చేసి జనవరి 2025కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా టోటల్గా చదవండి. సో సెల్ఫ్ టెస్ట్ 9 అయితే ఆఫ్టర్ టుమారో అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రిపరేషన్ ప్లాన్ అయితే చూద్దాం. మనం ఆల్రెడీ 40% సిలబస్ అయితే మనం సెల్ఫ్ టెస్ట్ ద్వారా నేను చెప్పిన టాపిక్స్ ఎవరైతే చదివారో వాళ్ళకైతే మ్యాక్సిమం ఇంపార్టెంట్ టాపిక్స్లో 40% సిలబస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మిగిలిన 60% సిలబస్ అనేది మనం ఈ 50 డేస్లో అనేది కంప్లీట్ చేయొచ్చు. ఇలాగ మనకి ఫిబ్రవరి మంత్ మొత్తం ఉంటుంది కాబట్టి ఇవి ఒక 30 డేస్, అలాగే మార్చి నెలలో కూడా ఖచ్చితంగా 10 డేస్ అయితే ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో యావరేజ్గా మనం అయితే ఒక 50 డేస్ ప్లాన్ అనేది వేసుకుందాం. ఇందులో అయితే మనం 30 డేస్ అనేది ప్రిపరేషన్ అనేది చేసి, అలాగే మిగిలిన 20 డేస్ కూడా ఓన్లీ రివిజన్కి అనేది ఇచ్చుకుంటే మనం ఎగ్జామ్లో బాగా అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో రివిజన్కి అయితే ఖచ్చితంగా మనం టైం అయితే ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇదైతే ఇక్కడ మీకు కొన్ని టైమింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవైతే నేను డైలీ ఎలా ప్రిపేర్ అవుతున్నాను, నా డే ప్లాన్ మొత్తం అయితే ఇక్కడ ఉన్నది. సో నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను అనేది ఇక్కడ మీకు చెప్తాను. సో చెప్పాను కదా, దీన్ని బట్టి మీరు కూడా ఒక టైం టేబుల్ అనేది ఇలా ప్రిపేర్ అవ్వండి. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే టైం టేబుల్ కూడా ఎలా వేసుకోవాలో తెలియదు. కొంతమంది అయితే అడిగారు, టైం టేబుల్ చెప్పాక ఎప్పుడు ఏం చదవాలి ఏంటనేది ఒక ప్లాన్ అనేది చెప్పు అని చెప్పేసి అడుగుతున్నారు. అందుకే మెయిన్ ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ టైం టేబుల్ని ఖచ్చితంగా ఫాలో అవుతాను. సో చూడండి ఫ్రెండ్స్, 6 to 7 అనేది నేను 6కి అయితే లేస్తాను. 7 వరకు ఈ 1 అవర్ కూడా నేను నిన్న ఏం చదివానో అవన్నీ కూడా రివిజన్ చేసుకుంటాను. ఒకసారి ఏం చదివాను ఏంటని చెప్పేసి ఒకసారి రివైజ్ అనేది చేసుకుంటాను. అలాగే ఈరోజు ఏం చదవాలి అని చెప్పేసి కొన్ని టాపిక్స్ అనేవి ఈరోజు ఈ టాపిక్ చదవాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకుంటాను. సో ఈ 1 అవర్ ఇది మాత్రమే ఉంటుంది, ఇంకేం చేయను. సో ఈ గ్యాప్లో ఏమైనా వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసుకుని టిఫిన్ చేసి మళ్ళీ 9కి అయితే నా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాను.
సో 9 to 10 ఈ టైంలో ఏంటంటే నేను ఇక్కడ ఏదైతే డే ప్లాన్లో ఏ సబ్జెక్ట్స్ అయితే ఏ టాపిక్ అయితే చదవాలని అనుకున్నానో సో దానికి సంబంధించి అది కొంచెం డిఫికల్ట్గా ఉంది అని నాకు అనిపిస్తే మాత్రం దానికి సంబంధించి క్లాస్ వింటాను. లేదు అంటే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఏమైనా యూస్ఫుల్ వీడియో ఏదైనా ఈ 1 అవర్లో కూడా చూస్తాను ఫ్రెండ్స్. నేను మీకు కామెంట్స్కి రిప్లై కూడా ఈ టైంలోనే ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాను. సో 10 to 12 వచ్చేసి ఆ రోజు వేసుకున్న డే ప్లాన్ని బట్టి అథమెటిక్ చేయాలా లేదంటే జనరల్ అవేర్నెస్లో ఏదైనా టాపిక్ ప్రిపేర్ అవ్వాలా అనేది డిసైడ్ చేసుకుని ఆ 2 hours కూడా ఆ టాపిక్కే చదువుతాను అన్నమాట. సో ఈ 2 hours కూడా ఫోన్ పట్టుకోవడం కానీ లేదంటే డిస్ట్రాక్షన్ అస్సలు లేకుండా చూసుకుంటాను. ఈ 2 hours కూడా మ్యాక్సిమం 2 hours కూడా ఇంకా ప్రిపరేషనే సీరియస్గా చేస్తాను అన్నమాట. అంటే అథమెటిక్లో ఒక టాపిక్ కానీ లేదంటే జనరల్ అవేర్నెస్లో ఏదైనా ఒక టాపిక్ కానీ. జనరల్ అవేర్నెస్కి వచ్చేసి మనకి పాలిటీ హిస్టరీ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవే ప్రిపేర్ అవుతాను. సో ఈ టైంలోనే ఏంటంటే నేను వీడియోస్ ఎలా చేస్తాను అంటే ఎలాగో చదువుకుంటాను కాబట్టి నేను చదువుకున్న టాపిక్లో నుండి క్వశ్చన్స్ ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను. సో అప్పుడు నాకు వీడియో చేయడానికి స్పెషల్గా నేను ఏమి చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను ఆల్రెడీ మ్యాక్సిమం సిలబస్ మొత్తం ఆల్రెడీ చదివేసి ఉన్నాను కాబట్టి నాకు ఆ 2 hours కూడా టాపిక్ రివిజన్ చేసుకోవడంతో పాటు క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడానికి కూడా ఈ 2 hours అయితే సరిపోతుంది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి 12 to 2. సో ఈ టైంలో వచ్చేసి నేను వీడియో అయితే చేస్తాను. ఎడిటింగ్ చేసుకోవడం అలాగే వీడియో రికార్డింగ్ చేయడం ఇలాంటివన్నీ కూడా 12 to 2 ఈ టైంలో మాత్రమే చేస్తాను. సో ఈ టైంలో అయితే వీడియో అప్లోడ్ చేస్తాను లేదంటే లేదు. సో చాలామంది వీడియోకి చాలా గ్యాప్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల నాకు ఈ టైంలో అయితే చదవడానికి అయితే అవ్వట్లేదు. సో అందువల్ల ఏం చేస్తానంటే ఇక్కడ వీడియో చేసే టైంలో ఖాళీ ఉన్నా కానీ ఆ సబ్జెక్ట్ చదవడానికి చూస్తున్నాను. వీడియో కంటే చదవడం ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి వీడియో అయితే చేయడం లేదు. అందుకే నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2:30 నుండి 5కి ఇక చూడండి ఫ్రెండ్స్, నేను అథమెటిక్ లేదా జనరల్ అవేర్నెస్ నుండి ఏదైనా ఒక టాపిక్ చదువుతాను కదా. ఒకవేళ ఇక్కడ జనరల్ అవేర్నెస్కి సంబంధించిన టాపిక్ కానీ చదివాను అంటే ఈ టైంలో అథమెటిక్కి సంబంధించిన టాపిక్ అనేది ప్రాక్టీస్ చేస్తాను. లేదు ఇక్కడ అథమెటిక్ చదివానంటే ఈ టైంలో ఏంటంటే జనరల్ అవేర్నెస్కి సంబంధించిన టాపిక్ అనేది చదువుకుంటాను. 5 తర్వాత 8 వరకు కూడా మ్యాక్సిమం ఏమీ చదివేది ఉండదు. సో ఇంట్లో వర్క్ చేసుకోవడం ఇవే ఉంటాయి. తర్వాత ఇంకా 8కి స్టార్ట్ చేస్తాను మళ్ళీ డిన్నర్ అయిపోయిన తర్వాత. సో మ్యాక్సిమం ఏంటంటే కరెంట్ అఫైర్స్ రోజు కూడా చదివినవి రివిజన్ చేసుకోవడం లేదంటే కొత్త కరెంట్ అఫైర్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం గట్రా ఈ టైంలో అయితే చేస్తాను. ఒక్కొక్క రోజు వేరే ఏదైనా సబ్జెక్ట్ చదవాలని అనిపించడం కానీ ఈ టైంలోనే చదువుతాను. ఖచ్చితంగా అయితే 10 వరకు అయితే చదువుతాను. ఇంకా ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ ఉంది నిద్ర రావడం లేదు అంటే ఇంకా కంటిన్యూ చేస్తాను లేదంటే 10 వరకు చదివేసి ఆపేస్తాను. 10 వరకు అయితే ఖచ్చితంగా నా టైం టేబుల్ అయితే ఉంటుంది చదువుకోవాలని చెప్పేసి. సో నేను ఇక్కడ చదువుకోవడానికి వేసుకున్న టైంలో ఫోన్ మాత్రం మ్యాక్సిమం చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా మెసేజ్లు పెట్టిన వాళ్ళకి రిప్లైస్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేయను. ఎందుకంటే ఈ టైంని కూడా మనం రిప్లైస్ ఇవ్వడానికి ఇలా పర్సనల్గా వాడుకున్నాము అంటే మనకి చాలా టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం వేసుకున్న టైం టేబుల్ అనేది మనం ఫాలో అవ్వకపోతే ఏమి యూజ్ ఉండదు కదా. సో అందుకే ఖచ్చితంగా ఈ టైంలో అనేది నేను ప్రిపరేషన్కే టైం ఇస్తాను. మ్యాక్సిమం ఫోన్ అనేది చూడను. సో ఫ్రెండ్స్, నాకున్న ఈ టైంలో నేనైతే ఇలా వేసుకుంటాను. మీరందరూ కూడా ఇవే టైమింగ్స్ వేసుకొని ఇలాగే ఫాలో అవ్వాలని అయితే నేను చెప్పడం లేదు. కానీ సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే రోజుకి 2 సబ్జెక్ట్స్ అయితే ఖచ్చితంగా చదవండి. అథమెటిక్ ఉండేలాగా అలాగే జనరల్ అవేర్నెస్లో ఏదో ఒక టాపిక్ ఉండేలాగా చూసుకోండి. అలాగే కరెంట్ అఫైర్స్ అయితే రోజు కూడా రివిజన్ అన్నా చేయండి లేదంటే రాసుకోవడము ఏదైనా కరెంట్ అఫైర్స్ కూడా రోజు కూడా చదవడానికి ట్రై చేయండి. ఇలా 2 సబ్జెక్ట్స్ మాత్రమే చదివితే మనకి కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ అనేది మనం ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ టైం అనేది ఉంటుంది. లేదు రోజుకి 3-4 సబ్జెక్ట్స్ అనేవి వేసుకున్నామంటే ఏది కూడా బాగా కంప్లీట్ చేయలేము. అన్నీ కూడా సగంగానే ఉంటాయి. కాబట్టి రోజుకి 2 సబ్జెక్ట్స్ మాత్రమే వేసుకోవడానికి ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్ ఎలాగో ఉంటాయి. సో మీరు టైం టేబుల్ అనేది ఇలా వేసుకొని దీన్ని ఖచ్చితంగా మీరు ఫాలో అయినట్టయితే మీరు ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు.
సో ఇప్పటివరకు మనం సెల్ఫ్ టెస్ట్ అనేవి 8 కండక్ట్ చేసుకున్నాం కదా. జనరల్ అవేర్నెస్కి సంబంధించిన టాపిక్స్ నేను ఇచ్చేవి మీరు ప్రిపేర్ అయినా కానీ మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు. సో నేను ముందు ఒక ప్లాన్ వేసుకుని ఉన్నాను ఈ టైం కల్లా సిలబస్ కంప్లీట్ చేయాలని. సో నేను ఇచ్చిన టాపిక్స్ అనేవి మీరు చదివినా కానీ మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, నా టైం టేబుల్ అయితే ఇది. మీరు కూడా మీకున్న టైమింగ్స్లో మీరు ఎక్కువగా మార్నింగ్ టైంలో చదవగలుగుతారా లేదంటే నైట్ టైంలో చదవగలుగుతారా అనేది డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు టైం టేబుల్ అనేది ఖచ్చితంగా వేసుకోండి. సో కొంతమంది ఏంటంటే అర్లీ మార్నింగ్ లేచి చదువుతారు 4కి 5కి అలా లేచే వాళ్ళు ఉంటే అలా వేసుకోండి. లేదు నైట్ ఎక్కువ టైం చదువుతామేమో అని అంటే 12 వరకు కూడా చదవడానికి ట్రై చేయండి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటక్క రీజనింగ్ ఉంది కదా, రీజనింగ్ వేసుకోలేదేంటి టైం టేబుల్ అని అడగచ్చు. సో రీజనింగ్ అయితే నేను పర్టికులర్గా ఈ టైం వేసుకుని టైం టేబుల్ ఈ టైంలోనే చదవాలి అని చెప్పేసి ఏమీ ఉండదు. రీజనింగ్ మ్యాక్సిమం నేను బాగానే చేయగలుగుతాను కాబట్టి నేను టెస్టులు రాసినప్పుడు మాత్రమే రీజనింగ్ చేస్తాను. అంటే అప్పుడు చేసి ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అప్పుడు చెక్ చేసుకోవడం అలా చేస్తాను. అంతేగాని నార్మల్గా డైలీ అయితే నేను రీజనింగ్ అయితే ప్రిపేర్ అవ్వను, ఎందుకంటే రీజనింగ్ బాగానే చేస్తాను కాబట్టి. ఒకవేళ మీరు రీజనింగ్లో కూడా రీజనింగ్ టాపిక్స్ కూడా మీరు కంప్లీట్ చేయకపోతే మీ టైం టేబుల్లో రీజనింగ్ కూడా వేసుకోండి. సో ఫ్రెండ్స్, సెల్ఫ్ టెస్ట్ 9 కోసం అయితే టాపిక్స్ ఫస్ట్ చూపించాను కదా. సో ఆ టాపిక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.